ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో కుంభరాశిలో జన్మించిన యువత తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా విశేషాల్లో విశేషమైన ప్రతిభని పొందడం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విశేషంతో పాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 26వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజాషాఢమాసం, శుద్ధపక్షం. ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 27వ తేదీ శయన ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచే చాతుర్మాస్య వ్రత ఆరంభం అవుతుంది. 31వ తేదీ గురు పూర్ణిమ, దీన్నే వ్యాస పూర్ణిమగా పిలుస్తారు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మానసికమైనటువంటి అనుతాపం ఉంటుంది, కొద్దిగా వ్యాధి బాధ కనిపిస్తూ ఉంటుంది, అనవసరమైనటువంటి వివాదాలు తాత్కాలికంగా చెలరేగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి కొద్ది సంయమనంతో వ్యవహరించాలి ఈ రాశిలోని వారందరూ కూడా. అశ్విని నక్షత్ర జాతకులకి విశేషించి నేత్రానికి అలాగే శిరస్సుకి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కొద్ది జాగ్రత్తని వహించడం మంచిది. భరణి నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి అనుతాపం కలిగేటటువంటి వార్తల్ని వినడం కానీ, లేదా మనసు చివుక్కుమనేలా మరెవరో మాటలు అనేటటువంటి పరిస్థితి కానీ కలగచ్చు. అందుచేత వీలైనంత వరకు అలాంటి పరిస్థితిని కలిగించుకోకుండా, అంటే మనమే ఒక మాట అనేటటువంటి విధానం లేకుండా ఉండాలి. కృత్తికా నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి ఏమాత్రమూ చోటు ఇవ్వకుండా ఉండేలా సంయమనంతో సంభాషించడం ఎంతైనా అవసరం ఈ వారంలో. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండాలి. చాతుర్మాస్య వ్రత ఆరంభం 27వ తేదీ నుండి కాబట్టి ఒక నెల రోజుల పాటు నూనెని తగ్గించి వాడడం, లేదా నూనెని పూర్తిగా వాడడం మానేసేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం మౌన జపాన్ని చేస్తే శరీరంలో చెప్పలేనటువంటి మానసిక శక్తి పెరుగుతుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడి అధికారుల ద్వారా ఎక్కువ అవుతుంది. ఉద్యోగంలో చెప్పలేనటువంటి శ్రమకి గురి కావలసిన అవసరం ఏర్పడుతుంది. శారీరకమైనటువంటి అలసటకి కూడా అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు చేసేటటువంటి సంస్థలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ తగినంత విశ్రాంతి లభించేందుకు తగిన ప్రయత్నాన్ని చేయవలసి ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు. కృత్తికా నక్షత్ర జాతకులకి పై అధికారుల నుంచి ఒత్తిడి బాగా ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమతో పాటు మానసికంగా కూడా అలసిపోయే అవకాశం ఉంది. తగు జాగ్రత్తని వహించాలి. రోహిణీ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యుల మధ్య కొద్ది అనైకమత్యం గోచరించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ఐకమత్యాన్ని పాటించేందుకు తగినటువంటి శ్రద్ధని వహించడం చాలా చాలా అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్యం కలగకుండా ఉండే ప్రయత్నాన్ని చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. 27వ తేదీ నుండి చాతుర్మాస్య వ్రత ఆరంభం కాబట్టి ఒక నెల రోజుల పాటైనా దుంపకూరల్ని పూర్తిగా ఆహారంలో మానివేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం యోగాభ్యాసాన్ని గాని చేసినట్టయితే మానసికంగా దృఢంగా ఉంటారు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం చక్కనైనటువంటి ఫలితాలని పొందుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలని తప్పక సాధించుకోగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు అధికారుల నుంచి మంచి మన్ననని మెప్పుని పొందగలుగుతారు. అధికారుల దృష్టిలో సరైనటువంటి తీరులో పడతారు. చక్కగా అనిపిస్తుంది ఈ వారం అంతా కూడా. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు
తాము చేసేటువంటి ఉద్యోగ వ్యాపార విధానాల్లో కనిపిస్తుంది. సుఖంగా మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులు స్థాన చలనం చేయాలనేటటువంటి ఊహకి వచ్చి అనవసరమైనటువంటి నిర్ణయానికి వచ్చి కుటుంబ సభ్యులతో చక్కనైనటువంటి ఐకమత్యంతో సుఖంగా ఉండగలుగుతారు. ఈ వారం అంతా కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. 27వ తేదీ నుండి చాతుర్మాస్య ఆరంభం కాబట్టి ఒక నెల రోజుల పాటు పూర్తిగా నేతిని ఆహారంలో నిషేధించడం ఎంతైనా మంచిది శారీరక ఆరోగ్యానికి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతిరోజు దేవాలయాన్ని దర్శించాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభ అశుభ సమ్మిశ్రంగా ఉంటుంది. మొత్తానికి సుఖంగానే గడిచిపోతుంది. ఏ విధమైన దుర్వార్తలు వినడం ఉండదు. ఆనందకరంగానూ సాగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబంలో చక్కనైనటువంటి ఐకమత్యాన్ని సాధిస్తారు. తీర్థయాత్రలు కానీ క్షేత్ర దర్శనం కానీ చేస్తారు. దేవాలయ సందర్శనం సుఖంగా జరుగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా సుఖంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ, బంధుమిత్రుల యొక్క రాకపోకలు సుఖంగా జరుగుతాయి. ఈ వారంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకి ప్రయోజనాత్మకమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పాటు కావడమే కాకుండా నేను ఒక జీవితంలో స్థిరమైనటువంటి ఆర్థిక స్థితికి రాగలిగాననే విశ్వాసం బాగా ఏర్పడుతుంది. జీవితం మీద చక్కనైనటువంటి ఆసక్తి కూడా కలుగుతుంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 27వ తేదీ నుండి చాతుర్మాస్య వ్రత ఆరంభం కాబట్టి ఒక నెల రోజుల పాటు తాంబూలాన్ని నిషేధించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఏ విధమైన వివాదాల జోలికి పోకుండా ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సుఖంగా సాగుతుంది. తాము అంతకుముందు చేసినటువంటి పొరపాట్లని గ్రహించేటటువంటి స్పష్టమైన ఆలోచన కలుగుతుంది. అలాంటి పొరపాటుని చేయకూడదనే నిశ్చయమైనటువంటి జ్ఞానం వీరికి లభిస్తుంది. మఖా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో వేతనాభివృద్ధి కలుగుతుంది. అంతేకాక తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి అంటే పుబ్బా నక్షత్ర జాతకులకి పూర్వం చేసినటువంటి పొరపాటు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి పొరపాటును కూడా చేయకూడదనేటటువంటి అమోఘమైన ఆలోచన బలంగా కలుగుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అధికారులతో సమన్వయాన్ని, అలాగే పైనున్న వారిని క్రిందినున్న వారిని కలుపుకొని పోవాలనేటటువంటి చక్కని ఆలోచన కలుగుతుంది. తాము చేస్తున్నటువంటి వ్యాపార ఉద్యోగ సంస్థల్లో విశేషమైనటువంటి పరిచయాలు పెరుగుతాయి కూడా. ఇది శ్రేయస్కరమైనటువంటి ఆలోచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. చాతుర్మాస్య వ్రత ఆరంభం 27వ తేదీని కాబట్టి ఒక నెల రోజుల పాటు కేవలం శాకాహార భోజనాన్నే చేయడం ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రుణాలు కాని ఉన్నట్లయితే తీర్చే ప్రయత్నాన్ని తప్పక చేయాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన లోటు లేకుండా, ఏ విధమైన రుణాన్ని చెయ్యక్కర్లేకుండా చక్కగా మంచి ప్రణాళికాబద్ధంగా వ్యయాన్ని చేస్తూ వారం అంతా గడుపుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆదాయం అంతంత మాత్రమే అయినప్పటికీ కూడా ఏ విధమైన లోటు లేకుండా సుఖంగా సంసారాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. ఎంత వ్యయం వచ్చినప్పటికీ కూడా వ్యయానికి సరిపడినంతగా ఖర్చులు చేసుకుంటూ సుఖంగా ఈ వారాన్ని ప్రశాంతంగా గడుపుతారు. హస్త నక్షత్ర జాతకులు మాత్రం మాటలో ఏమాత్రపు తొందరపాటుతనాన్ని వహించకుండా నిదానంగా మాట్లాడుకున్నట్లయితే ఏ విధమైన వివాదాలు అధికారులతో కానీ, కింది వారితో కానీ, అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి ఇరుగు పొరుగు వారితో కానీ లేకుండా ఉంటుంది. మాట తొందరతనాన్ని నిలువరించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తిలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. ఆ పేరుని నిలబెట్టుకోవడం కోసమని మరింతగా కృషి చేయవలసి వస్తుంది. అలా చేయడం ఎప్పటికైనా చాలా శ్రేయస్కరం, శుభకరం కూడా. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం.
శయన ఏకాదశి 27వ తేదీన కాబట్టి శ్రీ మహావిష్ణు జపాన్ని చేస్తూ అంటే విష్ణు సహస్రనామాన్ని కానీ మరి ఏదైనా విష్ణువుకి సంబంధించిన కవచాన్ని కానీ చేసుకుంటూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వస్తు వాహన విషయాల్లో తగినంత జాగ్రత్తని పాటించాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం కొద్ది జాగ్రత్తతో సంయమనంతో వ్యవహరించక తప్పదు. అలా ఉన్న పక్షంలోనే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు వస్తు వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండడమే కాకుండా చేసేటటువంటి పరిశ్రమలోనో సంస్థలోనో మాట తొందరతనం లేకుండా గడపాలి. స్వాతి నక్షత్ర జాతకులు 1-2 మార్లు తాము చేస్తున్నటువంటి ఆ వ్యాపారానికి సంబంధించిన లెక్కలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ధనాన్ని సరైనటువంటి పద్ధతిలో ఉన్నది లేనిది పునః పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారంలో విశాఖ నక్షత్ర జాతకులు పట్టుదలని పూర్తిగా వీడి సరైనటువంటి రాజీ మార్గానికి వచ్చి పరిస్థితిని సానుకూలం చేసుకున్నట్లయితే సుఖ సంతోషాలు తమవే అవుతాయి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. శయన ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు ఆరాధనని చేయాలి. శ్రీ మహావిష్ణువు కృతయుగంలో నరసింహస్వామి కాబట్టి నరసింహ మంత్రాన్ని జపిస్తూ 1 నెల రోజుల పాటు ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని వీడాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగు వేయడం ఎంతైనా అవసరం. నష్టమేం జరగదు, కానీ లాభం ఏమాత్రం లేకుండా నష్టపోకుండా ఉండాలంటే కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి తమ సంతానానికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి అనారోగ్యం కలుగుతుందనే భావనతో ఆరోగ్యానికి సంబంధించిన శాకాహార పదార్థాలని వాడడం లేదా తగు జాగ్రత్తలను తీసుకుని వ్యవహరించడం ఉత్తమం. అనురాధ నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఉద్యోగ విషయంలో సరైనటువంటి వేళకి తిండి, సరైన వేళకి నిద్ర వంటివి కానీ చేసినట్టయితే అనారోగ్యపు బారికి చేరే అవకాశం ఏమాత్రం ఉండదు. ఒకవేళ శరీరం బాగా అలసిపోయినట్టయితే సెలవు పెట్టడం మంచిది తప్ప శారీరకమైన శ్రమకి గురవుతూ పనిని చేయడం శ్రేయస్కరం కాదు. ఈ వారంలో మాత్రమే. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమదైనటువంటి పట్టుదలని వీడి సరైనటువంటి ధర్మబద్ధ వ్యవహార విధానంతో కానీ సాగినట్లయితే జీవితం సుఖమయమవుతుంది. అనుకూలమైనటువంటి వార్తల్ని వినగలుగుతారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. 27వ తేదీ శయన ఏకాదశి కాబట్టి త్రేతాయుగంలో ఏ రామచంద్రుడు సాక్షాత్తు శ్రీహరి అవుతున్నాడో అంచేత రామకవచాన్ని కానీ రామ అష్టోత్తర శతనామాన్ని కానీ రామునికి సంబంధించిన వజ్ర పంజర కవచాన్ని గాని పారాయణం చేస్తూ 1 నెల రోజుల పాటు ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధర్మబద్ధంగానే ఉండి జయాన్ని సాధించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ వారం ఏ పనినైనా సరే ఆచి తూచి చేయాలి. అనుభవజ్ఞుల అలాగే వృద్ధులైనటువంటి వారి ఆలోచనల్ని ప్రత్యేకంగా సలహాగా తీసుకుని మాత్రమే అమలు చేయాలి తప్ప తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని చేయకూడదు. మూలా నక్షత్ర జాతకులు తాము ఏ ఆలోచనలు చేసినప్పటికీ కూడా 1-2 మార్లు పునఃపరిశీలన చేసుకోవడమే కాకుండా అనుభవజ్ఞుల్ని సంప్రదించి తీరాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగం, వ్యాపారం మొదలైనటువంటి వాటిల్లో తమ ఆలోచన మాత్రమే కాకుండా అధికారుల ఆలోచనకి అనుగుణంగానే ప్రవర్తించాలి తప్ప తమ ఆలోచనని తప్పక ప్రయత్నంతో అమలు చేయాలి అనేటువంటి ఊహకి రావడం ఉద్యోగానికి భంగం కలిగించేటువంటి ప్రమాద స్థితి దాకా వెళ్ళవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈ వారం ఏ పనిని చేస్తున్నప్పటికీ కూడా పెద్దల యొక్క సహకారాన్ని తీసుకుని మాత్రమే చేయాలి తప్ప తమకి తాము ఒక నిర్ణయాన్ని చేయడం ఉత్తమం కాదు, శ్రేయస్కరం అస్సలు కాదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 27వ తేదీ నుండి చాతుర్మాస్య వ్రత ఆరంభం కాబట్టి భూషయనం అంటే చాప వేసుకుని నేల మీదే పడుకోవడం ఆరోగ్యానికి అలాగే ఆధ్యాత్మిక విధానానికి మంచిది. ఈ వారం ఈ రాశివారు ఏ నిర్ణయాన్ని చేయబోయినా అనుభవజ్ఞుల్ని వృద్ధుల్ని సంప్రదించి మాత్రమే చేయాలి తప్ప
తమకు తాముగా సొంత నిర్ణయాన్ని చేయనేకూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం మొత్తం ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖంగా సంచరిస్తారు. సంపూర్ణమైనటువంటి దాన ధర్మాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ప్రవచనాలను శ్రద్ధగా వింటూ సంపూర్ణమైన తీర్థయాత్ర దర్శనంతో గడుపుతారు. అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు విలువైనటువంటి వస్తువుల్ని బహూకరించాలనే ఆలోచనతో ఉత్తములైనటువంటి గురువులను ఎంచుకుని దాన ధర్మాల ప్రాముఖ్యాన్ని గుర్తించి చక్కనైనటువంటి దానాల్ని చేయగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు ఎక్కడెక్కడికో తీర్థయాత్రలకు వెళ్లి దైవ దర్శనాలను చేసి సుఖంగా మానసికమైన ఆనందంతో తిరిగి వస్తారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉన్న ఊళ్ళోనే లేదా పొరుగుళ్ళలోనో చక్కనైనటువంటి దేవాలయ సందర్శనంతో పాటు బంధుమిత్రులతో ఆనందాన్ని కూడా పంచుకోగలుగుతారు. ఈ వారం లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసుకుంటూ గడపడం ఉత్తమం. 27వ తేదీ శయన ఏకాదశి కాబట్టి శ్రీ మహావిష్ణువు జపాన్ని చేసుకోవడం ఉత్తమం. కాబట్టి ఆయన ద్వాపరయుగంలో కృష్ణుడైనటువంటి కారణంగా కృష్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉన్నవారు ఈ వారం సుఖ సంతోషాలకి దగ్గరవుతారు. బంధుమిత్రుల రాకపోకలతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబంలో మంచి ఐకమత్యంతో వ్యవహరిస్తారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు మంచి కొనుగోళ్లని శ్రద్ధతో చేస్తారు. ఇంట్లో కావలసినటువంటి వస్తు వాహనాలని సమకూర్చుకోగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుండి అనుకూలమైనటువంటి తీర్పు లభించిన కారణంగా కుటుంబం అంతా ఆనందంతో వెళ్లి విరిసి కనిపిస్తారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అధికారుల నుండి మన్నన లభించడమే కాకుండా తమకి తాము కూడా ఉద్యోగంలో ఆత్మసంతృప్తిని పొందగలుగుతారు. ఈ వారంలో ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. 27వ తేదీ చాతుర్మాస్య వ్రత ఆరంభం శయన ఏకాదశి అయినటువంటి కారణంగా వెంకటేశ్వర ఆరాధనని కుటుంబంలో ఉండేవారు మిగిలిన కుటుంబంలో ఉన్న వారిని పిలిచి చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఈ మానసికమైనటువంటి ఆనందాన్ని ఇలాగే కొనసాగించుకుంటూ ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం చక్కనైనటువంటి ఆనందంతో గడపగలుగుతారు. ఏ విధమైన పొరపత్యాలు వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా సుఖంగా ఈ వారం అంతా ఉండగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపుని పొందడమే కాకుండా తమ బంధుమిత్రుల ఇండ్లకి వెళ్ళడం, వినోదంతో విలాసంతో కాలక్షేపం చేయగలగడం చేస్తారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి వస్తు వాహనాల విషయంలో అమ్ముదలలోనూ అలాగే కొనుగోలులోనూ రెంటిలోనూ కూడా లాభం కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులు తమ సంతానం మంచి అంకాలతో అంటే మార్కులతో ఉత్తీర్ణులైన కారణంగానో లేక మంచి కళాశాలలో ప్రవేశాలు లభించిన కారణంగానో సుఖ సంతోషాలతో ఈ వారాన్ని గడుపుతారు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. శయన ఏకాదశి సందర్భంగా 27వ తేదీ వస్తున్నది కాబట్టి స్వామికి శ్రీ మహావిష్ణువుకి తులసి మాలల్ని సమర్పించడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి శాంతితో గడుపుతున్నందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకంగా భజన కార్యక్రమాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధం కావడం మంచిది. దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నదులలో తలమానికమైనటువంటిది గోదావరి నది. ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 2 విధాలుగా జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని
చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. జీవుని యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి శక్తిని కూడా పొంది ఉంటుంది. దాన్ని ఋషులు దర్శనం చేశారు. అంతటి పరమోత్కృష్టమైనటువంటి ప్రవాహం కలిగినటువంటిది గోదావరి నది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అంత గొప్ప ప్రవాహంలో తల పెట్టలేరు కనుక ఆ ప్రవాహం వెడుతున్నప్పుడు ఇలా ముట్టుకుని తల మీద చల్లుకున్నంత మాత్రం చేత పరమశివుని యొక్క శరీరమునకు తాకి ప్రవహించింది కాబట్టి గంగ పాపహారిణి అయి సమస్త పాపములను పోగొట్టి అందరూ దేవలోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. అటువంటి గంగ రావడానికి కారణం భగీరథుడు. భగీరథుడు తన యొక్క వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు తరించడం కోసం తపస్సు చేసి గంగని తీసుకొచ్చాడు. కానీ గౌతమ మహర్షి పరమశివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి గంగ భూమి మీద ప్రవహింపచేయడానికి కారణం లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం అదే గంగా నదిని భూమి మీద ప్రవహింపచేస్తే దక్షిణ దిక్కుకొస్తే గౌతమి, గోదావరి, గంగా అని పిలవబడింది. అక్కడ కేవలం పరమశివుడు ధరించి ఆయన శరీరములకు తగిలిన కారణం చేత శక్తి పొందింది. గోదావరి దగ్గరికి వచ్చేటప్పటికీ శివుని యొక్క శరీరానికి తాకడం కాదు, శివుని యొక్క జటాజూటంలోంచి ఉద్భవించింది. అందుకే యథార్థమునకు గోదావరి నది యొక్క శక్తి ద్విగుణీకృతంగా ఉంటుంది. అంత ద్విగుణీకృతమైనటువంటి శక్తి కలిగిన గోదావరి నదిని కూడా అమ్మా అని పిలవడంలో కించిత్తు కూడా దోషం లేదు. అందుకే జనని అగుటకు నీకు ఏమి సంశయంబు, అమ్మా అని పిలిపించుకోవడానికి నీకేమిటమ్మా సంశయం, గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అని అడిగాడు ఆయన. ఆ గోదావరి నది నీటిని భక్తితో ఒక్కసారి సేవిస్తే చాలట. శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ గంగానది వైభవాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివిన, అలాగే మురారిని శ్రీ మహావిష్ణువుని సేవించిన, గంగానదీ జలాలలో ఉన్న ఒక్క బొట్టు నాలుక మీద వేసుకున్న యమధర్మరాజుతో చర్చ లేదు అంటారు. అంటే యమదర్శనం కలగదు అని. గోదావరి నది కూడా అంతే శక్తి కలిగినటువంటిది. అందుకే గౌతమ గంగా తటిని ఆ గౌతముని యొక్క కుమార్తెగా గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి గౌతమ మహర్షి యొక్క తపస్సు వలన వచ్చినటువంటి గోదావరి నది ఏదుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున భక్తితో కూర్చుని గౌతమ గంగా తటిని భక్తి ఆ పయోధారను ఆస్వాదించు నరుండు మరల పొందడు. భక్తితో ఆ గోదావరి నది నీటిని ఆచమనం చేసినా లోపలికి పుచ్చుకున్న అటువంటి వ్యక్తి తిరిగి పొందట. మనుష్యుడు కాడు, మనుజవ్రాతము తిరిగి పొందదు. అసలు అటువంటి మనుష్యులు తిరిగి పొందరు. ఏది పొందరు అంటే మాతృపయోధర అమృత కణ ఆస్వాదనమున్. మళ్ళీ అమ్మ కడుపులో పుట్టి అమ్మ యొక్క స్తనముల నుండి స్రవించేటటువంటి పాలు తాగవలసినటువంటి అవసరాన్ని పొందరు. అంటే శరీరంతో వచ్చాడు కాబట్టి ఇదే చిట్ట చివరి జన్మ. వేరొకసారి జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి శక్తి, అంతర్లీనంగా తన ప్రవాహంలో ఇమర్చుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి జలములు కలిగినది గోదావరి ప్రవాహం. ఈ పుష్కరాలు రావడం అనేటటువంటి దాని గురించి మనకి శాస్త్రంలో ఒక విశేషాన్ని వర్ణిస్తారు. తుంబిలుడు అని ఒక బ్రాహ్మణుడు ఒకప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగాడు. ఆయన ఒక చిత్రమైన వరం అడిగాడు. నువ్వు అష్టమూర్తి తత్వంతో ఉంటావు కదా శివ, ఈ లోకంలో 8గా ఉండేవాడివి నువ్వే. భూరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. భూమిగా, నీటిగా, నిప్పుగా, గాలిగా, ఆకాశంగా, సూర్యుడిగా, చంద్రుడిగా, జీవుడిగా నువ్వే ఉంటావు. అందుకే నేను నీటిని అధివసించి ఉండగలిగిన శక్తిని నాకి.
నేను నీటిని అధివసించి ఉన్న కారణం చేత కొన్ని కోట్ల తీర్థములకు నేను రాజుని కావాలని అడిగాడు. ఆ శక్తిని ఆ తుండిలుడన్న బ్రాహ్మణుడికి ఇచ్చి పుష్కరుడన్న పేరుతో జలముల యందు అధివసించి ఉండేటటువంటి శక్తిని పరమశివుడు అనుగ్రహించాడు. అంత గొప్ప శక్తి కలిగినవాడు పుష్కరుడు కనుక తన యొక్క సృష్టి కార్యంలో ఉపయోగపడతాడని చతుర్ముఖ బ్రహ్మగారు తన కమండలంలో ఉండేటటువంటి జలములలోకి పుష్కరుణ్ణి ప్రవేశపెట్టారు. అలాగే మనకి గురుగ్రహం ఒకటి ఉంది. ఆ గురుగ్రహం పరమశక్తివంతమైనటువంటి గ్రహం. జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ ఎలా ఉన్నా గురుగ్రహం ఒక్కటి అనుగ్రహాన్ని మనకి కటాక్షించగలిగితే మిగిలిన గ్రహాలు ఏవీ కూడా బాధ పెట్టలేవు. అంత శక్తివంతమైనటువంటి గురుగ్రహం ఒక్కొక్క రాశి మారుతూ వెడుతూ ఉంటుంది. అది ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క జీవనదికి పుష్కరాలు వస్తాయి. ఎందువల్ల వస్తాయి అంటే బ్రహ్మగారి కమండలంలో ఉండేటటువంటి ఆ పుష్కరుణ్ణి తనతో పాటుగా వచ్చి తాను రాశి మారినప్పుడు ఏ నదిలోకి వెడతాడో ఆ నదిలో తనతో పాటుగా నివాసం చెయ్యమని ఆ గురుగ్రహం పుష్కరుణ్ణి ప్రార్థన చేసింది. పుష్కరుడు అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న దివ్యమైన జలములలో ప్రవేశించి ఉన్నాను. నేను ఇంత సర్వోత్కృష్టమైన స్థానాన్ని పొంది దీన్ని విడిచిపెట్టి నీతో పాటు నదులలోకి రావడానికి ఇష్టపడను, నేను రానన్నాడు. అప్పుడు గురుగ్రహం పరమశివుణ్ణి ప్రార్థన చేసింది. పరమశివుడు ఇద్దరి మధ్య సమన్వయం చెయ్యవలసి వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఒక ఒడంబడిక చేసుకున్నారు. గురుగ్రహం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదటి 12 రోజులు ఆది పుష్కరాలంటారు. పరమ జీవనది కనుక గోదావరికి అంత్య పుష్కరాలు కూడా ఉంటాయి. మొదటి 12 రోజులు చివరి 12 రోజులు ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలలో మొట్టమొదట గురుగ్రహం ఆ నదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు గురుగ్రహంతో పాటుగా బ్రహ్మగారు, బ్రహ్మగారితో పాటుగా ఆయన కమండలంలో ఉండేటటువంటి పుష్కరుడు, ఋషిగణాలు, దేవతాగణాలు అన్నీ కూడా నదీ ప్రవేశం చేస్తాయి. అలా ప్రవేశం చేసినటువంటి కారణం చేత ఆ 12 రోజుల పుష్కర కాలంలో నది విశేషమైనటువంటి దివ్యమైన శక్తిని పొందుతుంది. ఆ శక్తి బాహ్యమైన నేత్రము చేత దర్శింపబడేది కాదు. అటువంటి శక్తిని పొంది ఉన్న కారణం చేత ఇక్కడ పైలోకాలలోనూ కూడా పొందవలసినటువంటి సమస్త సుఖములను పొందడానికి యోగ్యమైనటువంటి కాలంగా పరిగణింపబడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యువత భవిత శీర్షికలో కుంభరాశికి చెందినటువంటి యువత తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని పొందాలి అని అంటే ఇంట్లో ఉన్నటువంటి రామచంద్రుని ప్రతిమని కానీ లేదా రామచంద్రుని చిత్రాన్ని కానీ తీసుకోవాలి. రాముడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు కాబట్టి రామ పంచాయతనం మొత్తం రాముడు, సీత, లక్ష్మణస్వామి, ఆంజనేయుడు ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని కానీ చిత్రాన్ని కానీ తీసుకోండి. స్వామికి పానకం, వడపప్పు ఇష్టం కాబట్టి వాటిని నివేదన వస్తువులుగా ఏర్పాటు చేసుకుంటూ రామచంద్రునికి రామ అష్టోత్తర శతనామాలతో చక్కనైనటువంటి గంధజలంతో అభిషేకాన్ని చేయండి. చేస్తూ ఉన్నంతసేపు అష్టోత్తర శతనామాలని చదవండి. అవి రాని పక్షంలో లేదా అవి లభించని పక్షంలో రామచంద్రాయ నమః అని చదివితే చాలును. శ్రీరామచంద్రాయ నమః అంటే సీతమ్మతో కలిపి ఉంటుంది కాబట్టి అది సరైనటువంటి విధానం అవుతుంది. కాబట్టి శ్రీరామచంద్రాయ నమః అని అంటూనైనా సరే గంధ జలంతో అభిషేకాన్ని చేయండి. అన్ని రకాల పుష్పాలని ఆయనకు అర్చన రూపంలో సమర్పిస్తూ మళ్ళీ రామ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసి చిట్ట చివరిగా నివేదన చేయడం కోసం పానకాన్ని, వడపప్పుని సమర్పించి మానసికంగా కోరికని తలుచుకున్నట్టయితే నిశ్చయంగా రాముడు అనుగ్రహించి తీరుతాడు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 26వ తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అంశానికి స్వాగతం. మానవ జీవన మనుగడలో పుట్టినటువంటి తేదీని అనుసరించి అదృష్టాదృష్ట ప్రభావాల్ని అంచనా వేసేటువంటి శాస్త్రం సంఖ్యాశాస్త్రం.
కేవలం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని అతని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, ఏ ఏ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు కలిగి ఉంటారో, ఏ దేవతా ఆరాధన వలన అతని జీవితంలో అనూహ్యమైనటువంటి విజయాలు సాధించవచ్చో, ధరించవలసినటువంటి దుస్తులు కానివ్వండి, రత్నం కానివ్వండి, ఏ విధంగా ధారణ చేస్తే అతని అభివృద్ధికి చక్కగా సహకరిస్తాయో చెప్పేటువంటి శాస్త్రంగా సంఖ్యాశాస్త్రాన్ని మనకు శాస్త్రవేత్తలు తెలిపారు. దీని రీత్యా ఈరోజు 26వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. 26వ తేదీ పుట్టినవారు శనిగ్రహ ప్రభావ జనితులుగా విరాజిల్లుతూ ఉంటారు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి చందాన వ్యవహరిస్తూ ఉంటారు. వీరిని విమర్శిస్తే ఒప్పుకొని మనస్తత్వం అత్యధికంగా కనిపిస్తుంది. అన్ని విషయాలు తమకు తెలుసు అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. ఎవరైనా సలహాలు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ సలహా ఇచ్చినటువంటి వారిని తక్కువగా అంచనా వేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. వీరిని ఎవరైతే పొగుడుతారో వారి పట్ల ఎక్కువ అభిమానతత్వం కలిగి ఉంటారు. వారు చెప్పిన సూత్ర ప్రాతిపదికల్ని మనసు నిండా నింపుకొని ఆచరించాలి అనేటువంటి ప్రభావం కూడా ఉంటుంది. బోళాశంకర మనస్తత్వం అత్యధికంగా ఉంటుంది. శివయ్య విభూది రాసుకొని అందరికీ ఐశ్వర్యాన్ని ఏ విధంగా పంచుతున్నాడో అలాగే వీరు కూడా తమ తెలివితేటల్ని ఇతరులకి చెప్పి వారికి ఐశ్వర్యప్రదమైన జీవితాల్ని ప్రసాదింపచేసేటువంటి లక్షణాలు ఉంటాయి. వీరికి బాగా రియల్ ఎస్టేటు, భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఐరను, సిమెంటు, కాంట్రాక్ట్స్ సంబంధించిన వ్యాపారాలు పనికి వస్తాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో భాగస్వామ్యం మాత్రం అచ్చిరాదు. భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది. వీరికి అసలు గిట్టని పరిస్థితిని ప్రసాదించేది ఫైనాన్స్ బిజినెస్. వీరు ఫైనాన్స్ బిజినెస్ కనుక చేస్తే చాలా నష్టదాయకమైన ప్రభావానికి గురికాక తప్పదు. పాత ఇనప సామాన్లు కొని కలరబూసి అమ్మినా కూడా చాలా చక్కగా రాణిస్తారని చెప్పచ్చు. విద్యను అభ్యసించేటప్పుడు అనేక రకాలైనటువంటి ఇక్కట్లు కూడా వీరికి వస్తూ ఉంటాయి. వీరిలో కొంతమంది పేరు ప్రతిష్టలు కలిగి సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంది. వీరికి నమ్మిన వారి వలన మోసపోవటం అనేటువంటి లక్షణాలు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయిన వాళ్ళకి, బంధువులకి సేవ చేసి చేతులు కాల్చుకునేటువంటి లక్షణాలు అత్యధికం. వీరుగా తెలుసుకునేటప్పటికే జీవితాన్ని సగభాగం అయిపోతూ ఉంటుంది. అందుచేత ముఖ్యంగా మొట్టమొదటి నుంచే వీరు నేనేంటి, నా జీవితం ఏంటి అని చెప్పేసి ఆలోచించి తాను తన తెలివితేటలకు తగినట్టుగా వ్యవహరించినట్లయితే అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఒక్కొక్కసారి కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కోవడానికి కూడా ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. వీరికి భోజనం పట్ల అంత ఆసక్తి ఉండదు. తినచ్చులే, ఎప్పుడూ తినేది కదా అనేటువంటి వ్యవహారంలో ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి అదృష్టం దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వీరికి బొగ్గు గనులు, గ్రానైట్స్, ఐరను, సిమెంటు వీటిలో ఎక్కువగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. కొంతమంది మెడికల్స్ సంబంధించినటువంటి రంగాల్లో కూడాను ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు తప్పనిసరిగా శివారాధన చేసుకోవటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. నీలం రంగు దుస్తులు అత్యధికంగా వాడటం వలన మనస్సు, ఆలోచనలు అకుంఠితమైనటువంటి దీక్షకు నాంది వాక్యం పలకడానికి ఆస్కారం ఉంటుంది. వీరు డబ్బులు ఇస్తే తిరిగి రావు కాబట్టి ఇచ్చేటప్పుడే చెక్స్ రూపేణ డబ్బులు పంచడం చాలా మంచిది. డబ్బులుగా చేతి మీదుగా ఇస్తే తిరిగి రాక అనేక ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. వీరికి తోటలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. 26వ తేదీ పుట్టినటువంటి వారికి వీరు ప్రకృతి, పర్యావరణ సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తిని కనబర్చి
విశిష్టవంతమైనటువంటి ఖ్యాతిని కూడా గడించడానికి ఆస్కారం ఉంది. కృషి చేసే రంగంలో నూతన విషయాల్ని అవగాహన చేసుకునేటువంటి విషయాలు, వీరు చెప్పేటువంటి మాటలు ఇతరులకి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయని చెప్పవచ్చు. దైవచింతన తత్పరలో వీరు నిత్యం కూడా శివారాధన చేయటం, శివనామ సంకీర్తన గావించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరికి భాగస్వామ్యం చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది. వీరు ధరించవలసినటువంటి రత్నం ఇంద్రనీలం. పురుషులైతే ఎడం చేతి మధ్యవేలికి, స్త్రీలైతే కుడి చేతి మధ్యవేలికి ధారణ చేయాలి అనేటువంటి విషయాన్ని గట్టిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీలం అనగానే అందరూ అనుకునేది కుడి చేతికి కదా అని చెప్పేసి భావిస్తారు. కానీ ఇంద్రనీలం అనేటువంటి ఈ నీలధారణ పురుషులు ఎడం చేతి మధ్యవేలికి మాత్రమే ధారణ చెయ్యాలి. ఆ నీల ధారణ చేసేటప్పుడు కూడా అభిషేకార్చన చేసి చక్కగా పాలల్లో తడిపి శనివారం నాడు ధారణ చేయటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరికి అనేక ఆహభావాలు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి లౌక్యదత్తమైనటువంటి ప్రభావాలకి వీరు చక్కటి ఆలోచన శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు వచ్చే ఆదివారం 27వ తేదీ పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని మీరు నిత్యం పొందడానికి లక్ష్మీ గణపతి ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి లక్ష్మీ అష్టోత్తర పూజ కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీకు అదృష్టాన్ని చేకూర్చి తీరుతాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఆదివారం శుద్ధ దశమి, విశాఖ నక్షత్రం, శుక్లయోగం, తైతులకరణం అనేక శుభ అంశాలు ఈ శుభ నక్షత్రంలో ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా దశమితో కూడిన ఆదివారం విజయాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, అలాగే అధికార సంబంధమైనటువంటి అన్ని అంశాలకి కలిసి వచ్చేటటువంటి శుభకాలం. శుక్లయోగం ఎప్పుడైతే ఉంటుందో స్పష్టమైనటువంటి నిర్ణయాలు, శుభ సంకల్పాలు, అలాగే మనోభావాలు విశేషంగా అనుకూలంగా ఉండేటటువంటి సందర్భం. ఇక విశాఖ నక్షత్రం కాబట్టి రాజకీయ సంబంధమైన, అధికార సంబంధమైన, పదవీ యోగాలకు సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలమైనటువంటి ధర్మ ప్రవృత్తి ఉంటుంది. విశాఖ నక్షత్రానికి ఇంద్రుడు, అగ్ని అధిపతులుగా ఉన్నారు కనుక స్పష్టమైనటువంటి ధార్మిక చింతన చక్కగా ఉంది. అన్ని విధాల శుభప్రదమైనటువంటి శుభ నక్షత్రం ఈ రోజున చక్కగా ఉన్నది. ఇక రేపటి రోజును పరిశీలించినట్లయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి, సోమవారం, ప్రధానంగా తొలి ఏకాదశి పండుగ. విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనకి ఎంతగానో ఉపకరించేటటువంటి రోజు. విష్ణు పర్వదినం, శ్రేష్టమైనటువంటి శుభ సందర్భం. బ్రహ్మయోగంతో కూడినటువంటి విష్ణు అనుగ్రహాన్ని ప్రసాదించే సోమవారం. సోమవారం అంటే రుద్ర సంబంధమైన వారం, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం రేపటి శుభ నక్షత్రంలో మనకి ఏర్పడుతుంది. అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉండటం ఎంతగానో కలిసి వచ్చేటటువంటి శుభ అదృష్టాన్ని కలిగించే వారంగా కనపడుతుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. నోయా ఈయు జ్యేష్ఠ. యు అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేస్తే ప్రధానంగా యు అనగా యుక్త, యుగంధర్ అనేటటువంటి నామాలు విశేషంగా కనపడుతున్నాయి.
జ్యేష్ఠ నక్షత్రంలో 4వ పాదం. ఇంద్రుడు అధిష్టాన దైవంగా ఉన్నారు. వాయు బీజం ఇది. వాయు అంటే కాలానికి అనుగుణంగా అవసరాలకు తగ్గట్టుగా మనోనిగ్రహాన్ని పొంది ఆయా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ కాలానుగుణ్యంగా ప్రవర్తించేటటువంటి స్థితి. విశేషమైనటువంటి అదృష్ట భాగ్యసిద్ధి కలుగుతుంది. అదృష్టవారం గురువారం, అదృష్ట దైవం ఇంద్రుడు. ఇంద్రారాధన మనకు ఎక్కడ కనపడుతుందంటే వేదపూర్వకంగా కనపడుతుంది. వేదపారాయణ, అలాగే శ్రీకృష్ణ ఆరాధన, ఇవన్నీ ఇంద్రదేవత ప్రసాదాన్ని అనుగ్రహింపజేస్తాయి. ప్రధానంగా ఇంద్రుడు అనగానే ఇంద్రో దధీచో అస్థభి, ఇంద్రో జ్యేష్ఠ మను నక్షత్రమేతి. రాజ్యలక్ష్మి అనుగ్రహ సిద్ధి ఈ పేరు కలిగిన వాళ్ళలో ఉంటుంది. యుక్తియుక్తములు తెలిసిన వారే ఉంటారు. యుక్తిగా భాషించటం, అలాగే వినయపూర్వకమైనటువంటి నమ్రత, విచక్షణ, విజ్ఞానము ఇవన్నీ కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఆకుపచ్చని రంగు వీరు ధరిస్తే, ఆకుపచ్చని రంగుతో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి పూజ చేస్తే మంచి జరుగుతుంది. బృహస్పతి వారం, దేవగురువైనటువంటి బృహస్పతిని పూజించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అదృష్ట భాగ్య సిద్ధిస్తుంది. అధికంగా వ్యాపార యోగంలో ఉంటారు. అలాగే మంత్రులుగా, ముఖ్యమైనటువంటి అధికారులుగా భాసిల్లుతూ లోకంలో కీర్తిని గడిస్తూ ఉంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావలసిన ధనం సకాలంలో చేతికి అందటం లేదా? ఆదాయ మార్గాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను పాటించండి. ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. అనంత పద్మనాభ స్వామికి వడపప్పు, పానకం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం వల్ల రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.